ఇవాళ పొద్దున్న మా రామర మాస్టర్ వచ్చాడు ఇందాక మధ్యాహ్నం. యారా కొడుకు పెళ్లి చేయవా అన్నాడు. అప్పుడు నేను అడిగాను, మీ ఓడు మా ఓడు సేమ్ ఏజ్ కదని మీరు చేశారండి. అదే ప్రయత్నాల్లో ఉన్నానన్న. నేను కూడా ప్రయత్నాల్లో ఉన్నానన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఆయన ప్రయత్నాల్లో ఉన్నాడు, నేను చేయాలంట. మరి నేను ప్రయత్నాల్లో ఉన్నాను కదండి. అప్పుడు నేను అన్నాను, ఆ టైం వస్తే అన్నీ అయిపోతాయని దేవునికి స్తోత్రం. ఎంతకి ఆయన ఎందుకు చూశాడు తెలుసా? ఎరా సింగపూర్ మనిషిలో ఆ బ్యానర్ చూసి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అప్పుడే పడుకుందాం అనుకున్నాను. యేసు రక్తం వేచి వచ్చి శాంతిసేవ కూర్చుని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఆయనకి చెప్పింది ఏంటో తెలుసా? సార్, మేము దేవుని నమ్ముకున్నాం, దేవుని చిత్తానికి అప్పగించాం. ఆయనకు అనుకూలంగా ఉన్న బిడ్డను దేవుడు తీసుకొస్తాడు. అది ఎప్పుడవుతుందో అప్పుడవుతుంది. ఈ విషయంలో నేను కంగారు పడకూడదని నేను అనుకుంటున్నాను. రే కంగారు పడకపోతే ఎలాగరా, 30 ఏళ్ళ లోపల అయిపోవాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఏంటంటే చేసుకోమంటారా అన్నాను. హల్లెలూయా హల్లెలూయా. కంగారు పడడం ఏంటి? అది దైవ చిత్తం అవుతుంది, అంతే కదా? అవునా కాదు చెప్పండి? మనం దేవునికి ఎప్పుడు అనుకూలం అవుతా అది మనం కంగారు పడితే సుఖం లేదుగా. కృప చూపే దేవునికి మనం అప్పగిస్తే దేవుడు కృప చూపితే ఏం చెప్పు సార్? ఇవాళ పెళ్ళిళ్ళు పెద్ద విషయం ఏముంది? పొద్దున్న చూసుకుంటే సాయంకాలం చేసేయచ్చు. ఎందుకంటే అన్నీ రెడీమేడ్ కదా. ఇవాళ చూస్తారండమ్మా. పూర్వకాలం అయితే పెళ్ళిళ్ళు అంటే ఇంట్లోనే కారం కొట్టాలి. ఇప్పుడు కారం కొట్టి బ్యాచ్ ఏది? అవునా కదా చెప్పండి? అదే కదా. ఈ పెద్ద ఎడవుడు చేయాలి, అన్నీ ఆర్టిఫిషియలే కదా. అన్నీ ఆర్టిఫిషియలే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. పెద్ద బెమ్మానం ఏంటండి? పెద్ద బెమ్మానం ఏముందో? దేవుడు అలాగంటే ఇలాగ అయిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం. మనం ఆలోచించే లోపల అయిపోద్ది అంతే. దేవునికి అనుకూలంగా బ్రతికితే, దేవుడు దావీదు దేవునికి అనుకూలంగా బతికితే, సొలొమోను మీద కృప చూపిన దేవుడు నీ బిడ్డ మీద దేవుడు చూపడ కృప? చెప్పండి అమ్మా. మనం నా బిడ్డ మీద దేవుడు చూపడి మేము దేవునికి అనుకూలంగా బతుకుతున్నాం. ఆవిడ ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేసేది అదే. కృప చూపు ప్రభు అంటే మమ్మల్ని బట్టి అయినా దేవుడు ఏం చూపుతాడు? దేవుడే కృప చూపుతాడు సార్. దేవుడే నడిపిస్తాడు సార్. హల్లెలూయా. దేవునికి అనుకూలంగా బ్రతికిన దేవుడు విడిచిపెట్టడమ్మా. విడిచిపెడతాడా? విడిచిపెట్టడం. ఖచ్చితంగా బిడ్డలకు ఏం చూపుతాడు? కృప చూపుతాడు. ఆమేన్. నాలుగవదిగా మనం చూసినప్పుడు, నాలుగవదిగా దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం చదువుదాం. వినండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారి అందరికీ కృప కలుగునుగాక. ఆమేన్. నాలుగవదిగా ఆయనను శాశ్వతంగా ప్రేమించే వారికి ఆయన ఏం చూపుతాడండి? కృప చూపుతాడు. ఆమేన్. ఎవరిని సార్? దేవునిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. మనుషులను ప్రేమిస్తున్నాం, డబ్బుని ప్రేమిస్తున్నాం, స్నేహితులను ప్రేమిస్తున్నాం. ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నాం. లోకంలో ఉన్న వారిని ప్రేమిస్తున్నాం. దేవుని నమ్మిన వారి కంటే అన్యులని ప్రేమించే రకాలు చాలామంది ఉన్నారు. ఈవిడ ప్రేమించేస్తుంది కానీ వాళ్ళు ఎప్పుడు వీళ్ళని ప్రేమించరు. ఓ మాట చెప్పిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చేశారు, ఇది దేవుణ్ణి నమ్ముకుంది కానీ దేవుణ్ణి నమ్ముకున్న లక్షణాలు దీనిలో లేవని చెప్పేస్తారు. వాళ్ళు యేసు రక్తం వేజే చెప్పేసిన సరే ప్రేమ కారిపోతుంది. దీన్ని ప్రేమ తగలయ్యా యేసు రక్తం వేజేయం. చెప్పండి యేసు రక్తం చెప్పండి. యేసు రక్తం చెప్పకపోతే అటువంటి దొంగ రకాలు అంటాను. యేసు రక్తం చెప్పండి. యేసు రక్తం, యేసు రక్తం వేజేయం. ఆమేన్. ఇక్కడున్న వాళ్ళందరూ మంచి వాళ్ళు, అటువంటి వారు ఎవరు లేరు. అందరికి వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని కంటే ఎక్కువగా దేనిని మనము ప్రేమిస్తే అది మనకు దూరం అయిపోద్ది. నిజం చెప్తున్నాను. నువ్వు ప్రేమించిన వాళ్ళకు దూరం లేదా? మొన్న మధ్యన ఒక ఆడ ఎవరో నాకు గుర్తులేదు కానీ, ఏమండి అయ్యగారు నేను ఏమన్నా ప్రేమిస్తే ఆడే నాకు దూరం అయిపోతున్నాడండి. నిజమే. అందుకే దేవుని కంటే ఎక్కువగా మనము ఎవరిని ఏం చేయకూడదు? చెప్పండి గట్టిగా. ఇప్పుడు బైబిల్ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన అలాగే ప్రకటన చేసి వచ్చాడు.
సాయంకాలం వచ్చేటప్పుడు గొర్రె నువ్వు ప్రేమించే నీ భార్యను తీసేస్తానన్నాడు యేసు రక్తం వేజేయి. ఎందుకో తెలుసా? నువ్వు ఇశ్రాయేలీల మధ్యలో నువ్వు ఎలాగ ఉండాలి, ఒక సాక్ష్యార్థంగా నువ్వు ఉండాలంటే అలాగే ప్రభు అన్నాడు. ఎవరా ప్రవక్త తెలుసా? యెహెజ్కేలు ప్రవక్త. ఎవరండి? యెహెజ్కేలు ప్రవక్త. శాశ్వతమైన ప్రేమతో దేవునిని ప్రేమించే మనసు మనకు కావాలి. ఆమేన్. దేవుని ఏం చేయాలి? మనం ప్రేమించాలిగా. దేవునిని ప్రేమించే మనసు మనకు కావాలిగా. ఇక్కడ పౌలు గారు ఏమన్నారండి? ఎవరైతే దేవునిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తారో వాళ్ళందరికీ ఏం చూపుతానన్నాడు? కృప చూపుతానన్నాడు కదా. వాళ్ళ కృప కలుగుతుంది. గొర్రెలు కాసుకునే దావీదు కుటుంబంలో నుండి రాజ్యాలు ఏలే రాజులు వచ్చారంటే దానికి గల కారణం ఏంటంటే దేవుని కృపే కదండి. ఆయన అన్నాడు, నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను అన్నాడు. అన్నాడా లేదా? కీర్తన గ్రంథంలో అన్నాడు, వద్దులే చూడొద్దులే. ఆయన మందిరాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాను అన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవునిని ప్రేమించటం మామూలు ప్రేమ కాదు. అక్కడ అన్నాడు శాశ్వతంగా అనే మాట ఉంది. ఎలాగా? శాశ్వతంగా ప్రేమించేవాళ్ళు అంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రేమించేసి, నీకు ఇష్టం లేనప్పుడు దేవుని దూషించేసి, నీకు ఏదైనా మేలు చేసాడనుకో, ఉపకారం చేసాడనుకో, నల్ల కోటు పెట్టిన కోసేసి, పెద్ద కోటు పెట్టేసి, భోజనాలు ఎట్టేసి, బట్టలు ఎట్టేసి, స్తోత్రం హల్లెలూయా. మరి ఏదైనా కీడు జరిగిందంటే దేవుడు నాకేం చేశాడే? నేను దేవునికి అన్నీ చేశాను. మందిరం తుడిచాను, బలారాధనకు భోజనాలు పెట్టాను. ఏదైనా ఎవరైనా అంటే ముందే ఉండి నేనే కానుకిచ్చాను. ఏయ్, దేవుడు నాకేం చేశాడే నువ్వు చెప్పు అని అంటే అదేం చెప్తుంది? యేసు నీ కేకలకి తెలిసిపోయి, అసలు నువ్వు ఎవరికి చేసావు? ఆవిడికి చేసావా? ఎవరికి చేసావు నువ్వు? చెప్పండమ్మా. నువ్వు దేవునికి చేసి దాని మీద నోరుచ్చికి పడిపోతే అదేం చెప్తుంది? అంటే ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి మనం ఎలాగ అనగలవు సార్? దేవుని వల్ల నష్టం కలిగినా ఏం కలిగినా యోబు నోరు మూసుకుని ఉన్నాడా లేదా? దేవుడు నాకు అన్యాయం చేశాడని అన్నాడా? అనలేదుగా. దేవుణ్ణి ప్రేమించేవారు అనలేరు కదా. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అనేది నీ మాటలతో కాదు, నీ క్రియలలో నువ్వు చూపించాలి. అంతే కదండి. నేను దేవుని ప్రేమిస్తానని డబ్బా కవులు చెప్పడం కాదు. క్రియల ద్వారా మన ప్రేమను ఏం చేయాలా? దేవుని ఎలా ప్రేమిస్తున్నావో దేవుడు అదే చూస్తాడండి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదనేది నా దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా ఒకనొక రోజున దేవుడు కృప చూపబోతున్నాడు. ఆమేన్. ఎస్, నిజంగా సీమోను పేతురు అదే అంటాడు. సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆయన అన్నాడు, ఏమయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను నీకు తెలీదా అంటే ఆయన ఏమన్నాడు? ఇదిగో నా గొర్రెలు కాయము అని ఒకసారి అన్నాడు. ఇంకోసారి ఏమన్నాడు? నా గొర్రెలను మేపుము అన్నాడు. ఎందుకన్నాడు సార్ అంటే ముందుగానే చెప్పాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని నువ్వు కడతావు, నువ్వు పాతాళ ద్వారంలో దాని ఎదుట నిలవనేరవు సంఘాన్ని కడతావని ముందు ఎవరు చెప్పాడు ఆయన? మరి ఎందుకయ్యా ఆ మాట అన్నాడు అంటే దానిని మర్చిపోయి ఈయన గురువు గారు మళ్ళీ వల్లటికి వెళ్ళిపోయి ఏం చేశాడు చెప్పండి? వల్లేశాడా లేదా? తన తక్షణ కర్తవ్యాన్ని నిజంగా నువ్వు నన్ను ప్రేమించే వ్యక్తివైతావు రే, నువ్వు ఆ వల్ల ఎందుకు వేస్తావురా అని దాని అర్థం అది. నా గొర్రెలను మేపు, నా గొర్రెలు కాయము, నా గొర్రెలను మేపు అని నువ్వు నన్ను ప్రేమించుచున్నావు అనే ప్రశ్న యేసయ్య ఎవరిని అడిగాడండి? సీమోను పేతునే కాదు, అలనాడు ఇక్కడ కూడి ఉన్న మనల్ని అందరినీ కూడా దేవుడు అడుగుతున్నాడు కదా, నువ్వు దేవునిని ప్రేమించగలిగే మనసు నీకుందా? ప్రేమిస్తే దేవుడు ఖచ్చితంగా కృప చూపుతాడు. నాలుగవది, ఐదవదిగా మనం చూసినప్పుడు మరి దావీదు గారు చెప్తారు, 32వ కీర్తన 10వ వచనం చదువుదాం. ఇదేనోది? ఐదవదిగా, యెహోవా యందు నమ్మిక ఉంచిన వానిని ఏం ఆవరిస్తుంది? దేవుడు అంటే మనకేం ఉండాలి? నమ్మిక ఉండాలి. ఆమేన్. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు ఏం కలిగి? నిరీక్షణ కలిగి నమ్మాడు.
ఏమండి అతని నిరీక్షణ ఏంటో చెప్పనా, అతని నమ్మిక ఏంటో చెప్పనా, అప్పటికి శారా గర్భం ఏమైందో మృతతుల్యమైపోయింది, స్త్రీ ధర్మం ఏమైపోయిందో నిలిచిపోయింది. నిజంగా ప్రియులారా, ఆమెకి పిల్లలు పుట్టడం అసాధ్యం. ఎవరికి? శారమ్మ గారికి. నేనేమంటాను చెప్పనా, అతని నమ్మికే అతని మూయబడిన గర్భాన్ని దేవుడు తెరిచాడు. చప్పలు కొట్టండి గట్టిగా. అతని నమ్మికే, అతని విశ్వాసమే మూయబడిన గర్భాన్ని దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. సార్, మనము దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు ఎందుకు చేయడు సార్? అతని నమ్మిక మనకు ఉండాలిగా. కొంత ఆలస్యం అవుతుందమ్మా, నమ్మేమనుకో, చేసే వరకు ఉండాలా, అంతే కదా మరి. నమ్మిక అంటే ఏంటి? చేసే వరకు ఎదురు చూడాలి. అబ్రహాముతో 75 సంవత్సరాలు దేవుడు చెప్పాడు, అంటే 100వ సంవత్సరం వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాల్లో? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రహాం. అబ్రహాముకు అంత ఓపుకుందా తులసి? నీకు ఉందా ఏమా? ఉందా? మరి ఆయన 25 సంవత్సరాలు ఎదురు చూసి నమ్మిక ఉంచిన వాని జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? ఒక్కొక్కసారి నమ్మికొంతే వెంటనే జరిగిపోతాయి, ఒక్కొక్కసారి ఏమవుతుంది, కొంచెం ఆలస్యం అయిపోతుంది. నేను అంటాను, ఆలస్యమైనంత మాత్రం కృప చూపట్లేదని అనుకోవద్దు. ఆలస్యమైన అద్భుతంగా కృప చూపుతాడు. ఆమేన్. నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే దేవుడు ఏం చేస్తాడండి? అత్యధికంగా దేవుడు చేస్తాడు. ఆమేన్. మనం నమ్మిక ఉంచేవనే ఇంకో మాట చెప్పనా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవును, అవునండి, ఖచ్చితంగా. ఎందుకో చెప్పనా, ఇప్పుడు యాయిరు తీసుకొస్తాడు ఎవరిని? యేసు ప్రభు అని. ఎందుకు? తన కుమార్తెకి ప్రార్థన చేస్తే బాగుపడదు. ఆయన రావడం లేసైంది. ఈ లోపల యాయిరు ఇంటి దగ్గర నుంచి కొంతమంది మనుషులు వచ్చారు. మనుషులు వచ్చి ఏమంటున్నారండి? ఏమయ్యా, ఎందుకు బోధకు నువ్వు తొందర పెడుతున్నావు? నీ కుమార్తె ఎప్పుడో చచ్చిపోయిందంటే యేసు ప్రభు ఏం చెప్పాడు అంటే, నువ్వు మనుషుల మాటలు లక్ష్య పెట్టద్దు, 2 భయపడొద్దు, 3 నమ్మిక మాత్రం ఉంచమని ముచ్చటగా 3 మాటలు చెప్పాడు. నేను ఒక మాట చెప్పనా, మనకు మనుషుల మాటలే లక్ష్యం కానీ దేవుని మాట లక్ష్యం లేదు మనకి. అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు. వాళ్ళకి ఎందుకంటే వేసి రక్తం ఏం చేయ, నీ కొంపలో గొడవలు వాళ్ళకి ఎందుకంట? నువ్వు అడగాలి. ఆమేన్. నీ నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు కూడా వాళ్ళకి ఎందుకంట? వాళ్ళ దేవుడికి మనం అన్నాం అనుకోండి, మనం అంటే ఊరుకుంటారా? మరి ఊరుకోరు. మళ్ళీ ఎందుకు అనాలా? మనం నమ్ముకున్న దేవుడు ఎప్పుడో చేస్తాడు, అప్పులు ఎప్పుడో తీరుతాయి, ఇల్లు ఎప్పుడో కడతావు, ఏమంటే వ్యాపారం ఎప్పుడో ఎత్తాడు, ఇవన్నీ ఎప్పుడో చేస్తాడు. గొడవ ఎందుకు? నమ్మిక ఉంచిన వారి పట్ల దేవుడు చేస్తాడు. మరి 25 సంవత్సరాలు అబ్రహాము ఎదురు చూసినప్పుడు ఇతని విశ్వాసం చెక్క చెదరలేదు, ఇతని నమ్మకం చెక్క చెదిరిందా? చెక్కి చెదరలేదు. మార్తమ్మ లాంటిదో, మార్తమ్మ నమ్మికనే నువ్వు దేవుని మహిమను చూస్తూ ఉన్నప్పుడు, నమ్మిక ఉంచినప్పుడు ఎందుకు చూడడం భయం? నేను నమ్ముతున్నాను దేవుడు మన పరిచర్య పట్ల దేవుడు చేస్తాడని, 1000 ఆత్మలు 50 మంది యవనస్తులు దేవుడు ఇస్తాడని, దేవుడు ఉన్నతంగా దేవుడు చేయబోతున్నాడని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఆ వాగ్దానం దేవుడు నీ పట్ల నెరవేర్చాలంటే మనం ఏం చేద్దాం చెప్పండి? ఆడి మాటలు ఈడి మాటలు నమ్మకుండా దేవుని మాటలు మాత్రమే నమ్మికుందాం. దేవుడు అటువంటి అద్భుత కార్యాలు మన పట్ల దేవుడు చేస్తాడు. ఆమేన్. 6వదిగా మనం చూద్దాం. 6వదిగా దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, దయచేసి 5వ వాక్యాన్ని మనం చదువుదాం. అలాగే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5:5. చిన్నపిల్లలారా, ఓకే, ఓకే, దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృప చూపేవాడు. ఆమేన్. అలాగే యాకోబు రాసిన పత్రిక 4:6 కూడా చదవమ్మా. యాకోబు 4:6. అహంకారులు ఎదిరించి
దీనులకు కృప ఇస్తాడు. ఆమేన్. ఆరవదిగా, ఎవరైతే దీనులుగా ఉంటారో, దీనత్వం కలిగి ఉంటారో, దీనులకు మాత్రమే దేవుడు ఏమిస్తాడు? కృపనిస్తాడు. దీనత్వం అంటే ఏంటి? తగ్గించుకోవటం. ఏముండాలా చెప్పండి? దీనత్వం ఉండాలా, తగ్గింపు ఉండాలా. విచిత్రం కాదు, గొప్పగా చెప్పను కానీ, నేను సేవ ప్రారంభం నుంచి నేను ఎలాగున్నానో ఇప్పుడు వరకు కూడా నేను అలాగే ఉన్నాను. ఆమేన్. ఇంకా ఒకప్పుడైతే కోప్పడే అయ్యపడేవాడు, కానీ ఇప్పుడు ఆ కోపం అది లేదు. ఈ రోజున నేను ఒక వ్యక్తి గురించి నేను విన్నాను. ఎవరు తెలుసా? మైకేల్ జాక్సన్ గురించి. మైకేల్ జాక్సన్ తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా మీకు? తెలుతాము అని చెప్పండి. ఏంటి ఏమి ఎరగనట్టుగా చూస్తున్నారు? ప్రపంచంలో అద్భుతమైన డ్యాన్సర్, అపర కోటీశ్వరుడు. అతడు నల్ల తోలును తెల్ల తోలుగా మార్చుకున్నాడు. ఏమండి, ఆయన గురించి విన్న చరిత్ర ఏంటో చెప్పనా? ఆయన హార్ట్ డొనేషన్ ఇచ్చిన వాడిని పోషిస్తున్నాడు, కిడ్నీలు డొనేషన్ ఇచ్చేవాడిని పోషిస్తున్నాడట. ఏంటి, భవిష్యత్తులో అంతమంది డాక్టర్లు ఉన్నారు. ఆయన అన్న మాట ఏంటో చెప్పనా? ఆయన అన్న మాట ఏంటో చెప్పనా? ఎన్ని ఉన్నా ఏమున్నా కానీ చివరికి అవేమి అతను ఏం చేయలేదు. 100 ఏళ్ళు బతుకుదాం అనుకున్న ఆయన 50 ఏళ్ళకే, సుమారు 50 ఏళ్ళకి ఏం చేశాడు? తను సాధించేశాడు. ఈరోజు డబ్బును గురించి మనం గర్వపడడానికి వీల్లేదు. ప్రభువు ఏం చూస్తాడు? నీ దీనత్వాన్ని చూస్తాడు. డబ్బు ఇవాళ వస్తుంది. మా తాతయ్య అనేవాడు, ఒరే డబ్బు వచ్చేటప్పుడు వస్తానని చెప్పదరా, వెళ్ళేటప్పుడు వెళ్తున్నానని చెప్పదరండి. అతను అవునా కదా? వచ్చేటప్పుడు వస్తానని చెప్పదు. మనం వెళ్ళే ముందు అప్పుడే మన దగ్గర ఉంటాయి, కాసేపటికి అవి వాస్తవాలు, జగమెరిగిన సత్యమే. అవి శాశ్వతంగా ఉండేవాడు దేవుడు. దేవుని ఎదుట మన దీనత్వం అదే కదా. దేవాలయానికి 2 వెళ్ళారు, ఒకడు సుంకరి, రెండవ పరిచయుడు. ఏమని చేస్తున్నాడు? వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతటిలో జీలకర్రలో పుదీనాలో రాబడి అంతటిలో 10వ వంతు నేను ఏం చేస్తున్నాను? దశం భాగం ఇస్తున్నాను. ఆయన జీలకర్ర పుదీనాలో రాబడి అంతట్లో నేను దశమ భాగం ఇస్తున్నానన్నాడు. మన మీద సూపరు. ఓకే, ఉపవాసం ఉంటున్నాడు, ఓకే, దశం భాగం ఇస్తున్నాడు, ఓకే. కానీ అక్కడ ఉన్నది ఇంకొకటి ఏంటో చెప్పన, ఇక్కడకు వచ్చిన శుక్ర వలె ఉన్ననందుకు స్తోత్రం అని తనను తాను ఏం చేశాడు? హెచ్చించుకున్నాడు. దేవుడు దీనత్వాన్ని చూచాడు, వీడి దశం భాగాన్ని చూడలా. దేవుడు వీడి దీనత్వాన్ని చూశాడు, ఉపవాసాన్ని చూశాడా? చూడలే. ఆఫ్టర్ ఏదో కొద్ది మాట డబ్బు ఉందని ఈరోజు కొంతమందికి విర్రవీగిపోతున్నారు. ఈ చేతులతో కోట్లు చూసిన ఏసు రక్త విజయ్, ఆ కోట్లు లేవు కానీ వేసుకుని కోట్లు మిగిలినాయి. దేవునికి స్తోత్రం. ఇందు మూలంగా చెప్పేది మీకు అదే. హల్లెలూయా. ఈరోజు అతిశయం దేనికి? దేవుడు నీలో నాలో మనలో ఏం చేస్తాడు? దీనత్వం చూస్తాడుగా. ఒక మాట అంటే, వాక్యం అంటే మనం తగ్గించుకోవాలిగా. చెప్తావు దేవుడు చేయకపోతే ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేశాడు కాబట్టి ఇలాగున్నాం కదండి. అట్లా లేదో కొద్దిపాటి నిజం అంటాను. ఆశీర్వాదం ఇచ్చినంత మాత్రాన కళ్ళు నెత్తికెక్కకూడదు. నువ్వు ఇంకా ఏమైపోవాలి? ఫెల్ డౌన్, తగ్గించుకోవాలి నువ్వు. దీనత్వం అదే కదా. అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు ఏమిస్తాడు? దేనికి అహంకారం? మన అహంకారం చూపడానికి మనం ఏమీ లేదు. కేవలం దేవుని ఎడల మనం దీనత్వం కలిగి మనం తగ్గించుకుని ఉండడమే అంత ప్రాముఖ్యం. అంతే. ఆమేన్. అలాగ మనం ముందుగాక. దేవుడు దీనులకు కృప చూపుతాడు. ఆయన
మనలో గర్వాలు కానీ అతిశయాలు కానీ ఉండడానికి వీలేదు. మనలో ఏం కలిగి ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. నా దేవుడు అదే చూస్తాడు. చివరిగా 7వదిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, దయచేసి 21వ వాక్యాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం అందరూ చూడండి. చదువమ్మా. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండునుగాక. ఆమేన్. పరిశుద్ధంగా ఉండేవానికే దేవుని కృప తోడుగా ఉంటుంది. మనందరూ ప్రభు అయిన యేసు ప్రభులు వారు పరిశుద్ధులుగా చేసి మనకు కృప చూపుతున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే దేవుని కృప నీకు కలుగుతుంది, అంతే కదా. పరిశుద్ధులుగా లేకపోతే, పరిశుద్ధత అనేది మనం కలిగి ఉండకపోతే ఈ రోజున మన జీవితాల్లో దేవుని కృప చూడగలవంటే వాక్యం చెప్తుంది, నువ్వు చూడలేవు. పరిశుద్ధులకే దేవుని కృప అట. ఏమండి, 7వదిగా మనము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే, పరిశుద్ధులుగా ఉంటేనే దేవుడు కృప చూపుతాడు. పరిశుద్ధులందరికీ కృప తోడుగా ఉంది అంటే అర్థం ఏమిటి? దేవుని ఎదుట పరిశుద్ధులుగా జీవించాలిగా, పరిశుద్ధులుగా బ్రతకాలి కదా. దేవుడు అడిగేది అదేనండి. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేదా, అదే కావాలి దేవుని ఎదుట. మాటల్లో పరిశుద్ధత, క్రియలలో పరిశుద్ధత, చూపులలో పరిశుద్ధత. అందుకే పేతురు అన్నాడు, 1 పేతురు 1వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. ఇందు నిమిత్తం చదవండి ఒకసారి. 1 పేతురు ఓకే. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపద్యాల దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలో మీరేం చేయండి? హలో, ఇందు నిమిత్తము మీరు ఎలాగుండాలి? విధేయులకు పిల్లలై. పూర్వపద్యాల దశలో మీకుండిన ఆశలను ఏం చేసేయకూడదు? అనుసరించి మీరు ఏం చేయకూడదు? ప్రవర్తించకూడదు. ఎందుకు? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును కూడా ఏం చేయాలా? సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండాలి. ఆలోచనలో పరిశుద్ధంగా ఉండాలి, చూపుల్లో పరిశుద్ధంగా ఉండాలి, జీవితంలో నడవడికలు అన్ని విషయాల్లో కూడా మనం ఎలాగుండాలి? పరిశుద్ధులుగా ఉందాం. అలా ఉంటే దేవుని కృప మనకు కలుగుతుంది. 1, ఆయన యందు భయభక్తులు గలవారి మీద కృప ఉంటుంది. 2వది, ఆయన ఆజ్ఞల అనుసరించి ఎవరైతే నడుస్తారో వారి మీద కృప ఉంటుంది. 3, ఆయనకు అనుకూలంగా జీవించే వారి మీద ఆయన కృప ఉంటుంది. 4, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారి మీద ఆయన కృప ఉంటుంది. ఆయన యందు నమ్మిక ఉంచిన వారి మీద కృప ఉంటుంది. 6, దీనులకు దేవుడు కృప ఇస్తాడు. 7, పరిశుద్ధంగా ఉండేవారికి దేవుని కృప ఇస్తాడు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి, ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరూ కూడా, దేవా ఇంతవరకు నీ దైవజన ద్వారా మాతో మాట్లాడేను. ప్రార్థన చేద్దాం. దైవజనరాలు పాస్టమ్ గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, నీ సేవకుని దాసుని అభిషేకించి ప్రభా, అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. కృప గురించి 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో ప్రభా, వారికి యుగ యుగములు కృప చూపుతావని ప్రభా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు నాయనా. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అయ్యా నాయనా గైకొన్న వారికి ప్రభా, నా తండ్రి ప్రభా, 1000 తరముల వరకు కృప చూపేవాడు అని నాయనా అయ్యా మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా.
అయ్యా నాయన నీకు అనుకూలమైన భక్తి ఎవరైతే చేస్తారో ప్రభా, భయభక్తులు కలిగి ఉంటారో నాయన, అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి, వారికి కృప చూపుతావని ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. నిన్ను ప్రభా శాశ్వతమైన ప్రేమతో ఎవరైతే ప్రేమిస్తారో ప్రభా, అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నిన్ను ప్రేమించేవారుగా ఎవరైతే ఉంటారో నాయన, వారికి నాయన నీ యొక్క మహా కృప చూపెడతావని ప్రభా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి, దీనులకు కృప చూపేవు దేవుడు అని ప్రభా. అయ్యా నీ యందు నమ్మిక ఉంచే వారికి నాయన నీవు కృప చూపించే దేవుడు అని. అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నైనా పరిశుద్ధత కలిగి ఉంటారో ప్రభా, అయ్యా నాయన పరిశుద్ధులకు ప్రభా నీ కృప చూపించే దేవుడివై ఉన్నావని ప్రభా. ఈ రాత్రి ప్రభా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయనా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నాయనా నీకు స్తోత్రాలు. దావీదు ప్రభా అయ్యా నిన్ను అనుసరించి ప్రభా నాయనా నా తండ్రి నేను ప్రభా నాయన భక్తి కలిగి ఉన్నాడు గనుక ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా నాయన అతని యొక్క కుమారుని యొక్క సింహాసనాన్ని నీవు స్థిరపరచి ప్రభా, అయ్యా కుమారుని పట్ల నాయన నీవు కృప మహాకృప చూపించావు తండ్రి. యేసయ్యా నా ప్రభా నాయనా నీకు స్తోత్రాలు. నిన్ను అనుసరించి ప్రభా మేము భక్తి చేస్తున్నప్పుడు ప్రభా మా బిడ్డలకు నాయన నీవు కృప చూపించే దేవుడు అయి ఉన్నావు తండ్రి. అయ్యా నాయన మీ కృప నాయన మా మీద నిలుచునుగాక. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. మా బిడ్డలపై నాయన మా పరిచర్యపై ప్రభా, అయ్యా మా సంఘంపై నీ కృప నిలుచునుగాక. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నా ప్రభా కృప మేము పొందుకోవాలి నాయన. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ కృప మా మీద నిలిచి నాయన లేకుండా ప్రభా ఏదైతే అడ్డుగా వస్తుందో ప్రభా, ఏ పాపము ఏ దోషం ఏ అపరాధాలు ప్రభా అయ్యా మాకు అడ్డుగా వస్తున్నాయో తండ్రి, వాటన్నిటిని తొలగించుకొని ప్రభా భయముతో కూడిన భక్తి మేము కలిగి యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన శాశ్వతమైన ప్రేమతో ప్రభా నిన్ను ప్రేమించేవారుగా మేము ఉండటానికి నాయన దీనత్వం కలిగి మాలో ఉన్న ఆహాన్ని గర్వాన్ని తొలగించండి. అయ్యా నాయన దీనులకు నాయన కృప చూపించే దేవుడు తండ్రి. అహంకారులను ఎదిరించి ప్రభా అయ్యా దీనులకు కృప చూపించే దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. అయ్యా నాయన తండ్రి ఆ దీనుల జాబితాలో మేమందరము ఉండటానికి సహాయం దయచేనైనా. అయ్యా నీ కృప ప్రతి ఒక్కరి మీద ఉండునుగాక. అయ్యా నీ కృప ప్రతి ఒక్కరి మీద నిలుచునుగాక తండ్రి. నీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ దయతో జ్ఞాపకం చేసుకుని విత్తబండి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్ ఆమేన్.